చంద్రబాబు గారుని ఏమీ అనలేక ప్రస్తుతం రివర్స్ గేమ్ బాబు వ్యూహంలో భాగంగా వేస్తున్నారా చూడాలి. అనపర్తి ఎవరైతే రాజు తాజాగా భారతీయ జనతా పార్టీ తరపున సీటు సంపాదించారు. ఆయన ఒక మాజీ సైనికుడు అన్నటువంటి అంటే మన సైన్యంలో మన కోసం దేశపు సరిహద్దుల్లో సుదీర్ఘకాలం పాటు మన ప్రాణాలని కాపాడడం కోసం అక్కడ పనిచేశాడని సహజంగా గౌరవిస్తాం. ఎన్నికలకు వచ్చేటప్పటికి ఆ గౌరవాలు ఉండవు. ఆయనకి ఆ సీట్ ఇవ్వడం అన్నటువంటిది అక్కడ నల్లమిల్లికి నచ్చలేదు. దానికి విశేషమైనటువంటి కాన్సెప్ట్ ఏంటంటే ఇప్పుడు రెబల్గా పోటీ చేయబోతున్నారు. అందులో మరొక విచిత్రం ఏంటంటే అదంతా జగనే చేశాడట. తెలుగుదేశం పార్టీ సీట్లు జగనిప్పిస్తాడా లేకపోతే వైసీపీ సీట్లు బీజేపీ సీట్లు జగనిప్పిస్తాడా? జగన్ చెప్పిన వాళ్ళకి ఇచ్చారట. తద్వారా తెలుగుదేశాన్ని దెబ్బతీయడానికి బలమైన దాన్ని కుట్ర పన్నాడట. జగన్ చేయాలనుకుంటే మొన్న గెలిచిన రాజమండ్రి రూరల్ రాజమండ్రి అర్బన్ కావాలని చెప్పి పట్టుపట్టమని చెప్తాడు కానీ అనపర్తిలో నల్లమిల్లి నువ్వు దెబ్బ కొట్టేయండి అని చెప్తాడా? కామన్గా అంటే ఆ సీటు అనపర్తి బలవంతంగా భారతీయ జనతా పార్టీకి రుద్దింది తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు. అది దాన్ని ఏమనాలంటే 1 షాట్ 2 బర్డ్స్ అనమాట. ఒకేసారి ఇద్దరిని దెబ్బ కొట్టడం. తనకి పురంధేశ్వరి ద్వారా భారతీయ జనతా పార్టీ బంధం కావాలి. ఎట్ ద సేమ్ టైం ఆమె ఓడాలి. ఆమె రేపు పొద్దున గెలవకూడదు. ఆమె గెలుపు కీలకమైనటువంటి పాయింట్ ఏంటి? అనపర్తి. కాబట్టి అనపర్తిలో ఎందుకంటే రాజమండ్రి పార్లమెంటరీ సెగ్మెంట్లో చూస్తే ఎప్పుడు గతంలో వచ్చినటువంటి ఇది చూస్తే అనపర్తి మెజార్టీ శాసిస్తోంది. ఎంపీ ఎవరవుతారు అన్నట్టు 2009లో మురళీమోహన్ ఓడిపోవడానికి 2014లో గెలవడానికి అనపర్తే కారణమైంది. 2019లో మార్గాని భారత్ గెలవడానికి కూడా అనపర్తే కారణమైంది. అక్కడ 50,000 మెజార్టీ రావడం వల్ల విజయం సాధించింది. ఎందుకంటే రాజమండ్రి రూరల్ అర్బన్ కూడా గెలిచారు కదా తెలుగుదేశం పార్టీ. అంత బలమైనటువంటి చోట్ల ఎట్లా సాధ్యమైందంటే అదే కారణమైంది. అందుకని అట్లాంటి చోట్లన అనపర్తి సీటు ఇప్పించడం ద్వారా ఇటు పురంధేశ్వరికి దెబ్బ కొట్టారు నెంబర్ 1. రెండో పక్కన ఆ సీటు సోమవీర్రాజుకి ఇప్పించమని ఒత్తిడి తెచ్చారు. సోమవీర్రాజు కనుక చేస్తే సోమవీర్రాజు అక్కడ అది ఎప్పుడు రెడ్డి తప్పించి ఇంకోళ్ళు గెలవకపోతున్నటువంటి సీట్ అది. అట్లాంటి చోట సోమవీర్రాజు పోటీ చేస్తే దెబ్బతినేస్తాడు. అప్పుడు ఇక సోమవీర్రాజు శకాన్ని ముగించేయటం. ఒక్క దెబ్బకి 2 పెట్టలు అన్నటువంటి ఎత్తుగడేశారు. కాకపోతే సోమవీర్రాజు ముందుగా అర్థం చేసుకుని తప్పుకున్నాడు. ఆ రాజుకి ఇచ్చారు అక్కడ ఉన్నటువంటి మాజీ సైనికుడికి. ఆయన కనీసం ₹1,00,000 ఖర్చు పెట్టడానికి కూడా ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి. అక్కడేమో అందరూ కోటీశ్వరులు, ఏది దాదాపు 1,500 మంది దాకా అపర కోటీశ్వరులు. ఆంధ్రప్రదేశ్లో ₹1,00,00,000 అప్పు కావాలంటే నిమిషాల మీద తెచ్చివ్వగలిగినటువంటి వాళ్ళే. ఆస్తులకు సంబంధించినటువంటి వ్యవహారాలు పెద్ద వాళ్ళవి కూడా ట్యాకిల్ చేసేది వాళ్ళే. అలాగే అక్కడ ఇండస్ట్రీసు బిజినెస్లు భారీగా చేసేటువంటి వాళ్ళే. వాళ్ళంతా కమ్యూనిటీ పరంగా ఒక ఫీలింగ్ బలంగా ఉంది. వాళ్ళు వైసీపీకి 60% ఉండేవాళ్ళు, 40% తెలుగుదేశంకి ఉండేవాళ్ళు. తర్వాత అటు ఇటు అయినా కూడా ఈ SC ST ఓట్లతో మొన్నటిసారి మొత్తం కలిపి గెలుచుకొచ్చినటువంటి పరిస్థితి. నల్లమెల్లికి మంచి పేరుంది. నల్లమెల్లిని మొన్న అనౌన్స్ చేసి తీయడం ద్వారా దెబ్బ తగులుతుందని తెలుసు కదా. అది సోమవీర్రాజుకి ఆ సంగతి తెలుసు. అందుకని ఆయన పక్కకి తప్పుకుంటే ఇప్పుడు అక్కడ రాజుకి ఇచ్చారు. ఇప్పుడు ఆయన ఏమంటాడు? నల్లమిల్లి వచ్చేటప్పటికి జగన్ జయించాడంట. ఇదంతా జగన్ ఇప్పించాడట సీట్లు. జగన్ మూలంగానే ఇదంతా జరిగిపోయిందట. ఇది రఘురామకృష్ణరాజు అన్నట్టు సోమవీర్రాజు ద్వారా జగన్ నా సీట్ ఆపిచ్చాడు అన్నట్టు. అంటే వీళ్ళకి ఏంటంటే విచిత్రం, చంద్రబాబుని ఏమనలేరు వీళ్ళు. కొట్టింది చంద్రబాబు అని తెలుసు దెబ్బ. రఘురామకృష్ణరాజుకి తెలుసు. రఘురామకృష్ణరాజు ఏలూరు సీట్ మీరు తీసుకోండి, లేకపోతే బెదవాడి సీట్ తీసుకోండి, నాకు రఘురామకృష్ణరాజు కంపల్సరీగా కావాల్సిందే, ఆ సీట్ నాకు కావాల్సిందే. లేదా మీరు తీసుకునేటట్టయితే రఘురామకృష్ణరాజుకి మీరు సీట్ ఇస్తానంటేనే నేను ఇస్తాను అంటే ఎవడు కాదన్నాడు? ఇప్పుడు బీజేపీ వాళ్ళు అడిగిన సీట్లన్నీ ఇచ్చాడా ఆయన? లేదు కదా. కానీ చంద్రబాబుని ఏమనలేక జగన్ చేయించాడు సోమవీర్రాజు ద్వారా అనేటువంటి మాట ఆయన. కొద్దిగా ఆ తర్వాత మంట ఎక్కాక ఎందుకు అడగలేడు అనేదో మాట్లాడారనుకోండి. ఇప్పుడు ఇది అంతే నల్లమెల్లిదైనా సరే. కాబట్టి బీజేపీని దెబ్బ కొట్టడానికి జరుగుతున్న కుట్రలు ఇది వాళ్ళకి అర్థమవుతున్నాయా లేదనేది వాళ్ళ ఇష్టం ఇక్కడ.